వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చుట్టూ ముదురుతున్నటువంటి వివాదాలు ముదురుతూనే ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి. ముందుగా ప్రైవేటీకరణ అన్నారు, లేదు ప్రైవేటీకరణ కుదరదు అని ఉద్యమాలు ఇవన్నీ కూడా జరిగాయి. ఇప్పుడు చూస్తేనేమో అసలు స్టీల్ ప్లాంట్ పర్యవేక్షణ ఏమవుతుందో, అసలు లోపల ఏం జరుగుతుందో, మొన్న జరిగినటువంటి ఘటన తర్వాత భద్రతా చర్యలు ఏం తీసుకున్నారు, ఎలా నడుస్తోంది అంటే, ఒకటి మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోవాలండి. ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయినప్పటికీ కూడా కూటమిలో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన పార్టీలు, తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమిలో ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మాత్రమే మనం మాట్లాడుకుందాం. అక్కడ తీసుకుంటున్నటువంటి చర్యలు మాత్రం స్టీల్ ప్లాంట్ ఉంటుందా లేదా అనేటువంటి అనుమానం క్రియేట్ చేసేలాగే కనిపిస్తున్నాయి. పైకి మాత్రం కుమారస్వామి గారు వస్తారు, స్టీల్ మినిస్టర్ వస్తారు, లేదు మీకు 11,500 కోట్లు 12,000 కోట్లు మేము స్టీల్ ప్లాంట్కి ఇస్తున్నాము, ఉన్న అప్పులను తీర్చండి, ప్రొడక్షన్ పెంచండి, 24/7 పని చేసుకోండి, మీరే దీన్ని జాగ్రత్తగా చేసుకోవాలి అంటూ ఉద్యోగులు వీళ్ళని చెప్తారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి, రిటైర్ అయిన వాళ్ళకి ఇప్పటికీ కూడా పెన్షన్లు అనేవి లేవు, వాళ్ళకి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇంకా రాలేదు, ఇంకా చాలా అనేకమైనటువంటి ఉన్నాయి. ఒక పాయింట్లో చెప్పాల్సినటువంటి విషయం కాదు ఇది. ప్రజలందరికీ తెలియాలి ఖచ్చితంగా. ఇది కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ అనే అందాం, ఎన్డీఏ గవర్నమెంట్ అని అనద్దు. నిర్ణయాలు తీసుకుంటున్నటువంటిది ఎవరు, దాని వెనకాల ఎవరున్నారో ఎందుకు తెలియాలి. ఇది ఇంకా మాట్లాడితే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో వాళ్ళకి మాత్రం తెలిసేటువంటి అవకాశాలు కనిపించట్లేదు ఎక్కడా కూడా. 100% స్క్రిప్ట్ అంతా కూడా పైనే నడుస్తోంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా ఎందుకు ఇప్పుడు ఇది చెప్పాల్సి వస్తుంది అంటే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. స్టీల్ ప్లాంట్కి సిఐఎస్ఎఫ్ భద్రతను ఉపసంహరించుకున్నారు. మొత్తం సిఐఎస్ఎఫ్ సిబ్బందిని వెనక్కి తీసుకోవాలంటూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 3 నెలల పాటు గడువుకి ప్రకటన అనేది ఇచ్చారు. మొత్తం నవంబర్ 17వ తేదీ నాటికి యూనిట్ మొత్తం ఖాళీ చేసేయాలని ఆదేశాలు జారీ చేశారు. 2024 వరకు స్టీల్ ప్లాంట్లో విధులు నిర్వహించిన మొత్తం 1,500 మంది సిఐఎస్ఎఫ్ బలగాల్లో 2024 అనంతరం దశల వారీగా సిబ్బందిని ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్లో కొనసాగుతున్న సెక్యూరిటీ 350 మంది, అలాగే 120 మంది ఫైర్ సేఫ్టీ సిబ్బంది. వీళ్ళని కూడా వెనక్కి తీసుకోవాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది డాక్టర్ వ్యోమేష్ పంత్, అండర్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా PF2 అండ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పోలీస్ ఫైనాన్స్ వింగ్. Subject: withdrawal of CISF from Visakhapatnam Steel Plant VSP, Rashtriya Ispat Nigam Limited RINL, Visakhapatnam, Andhra Pradesh regarding. The undersigned is directed to refer to CISF UO note dated 28th July 2026 and to convey the approval of the competent authority for withdrawal of CISF security wing and fire wing immediately from Visakhapatnam Steel Plant. As proposed by CISF, is also advised to get clear the outstanding dues from the management concerned. After withdrawal, CISF will submit the proposal for abolition of sanctioned posts, security wing and fire wing, for approval of MHA immediately. బకాయిలు ఏమైనా ఉంటే అక్కడి నుంచి అన్ని క్లియర్ చేయించుకోండి. క్లియర్ చేయించుకున్న తర్వాత అబాలిషన్ ఆఫ్ శాంక్షన్డ్ పోస్ట్స్, ఏవైతే శాంక్షన్ చేశారో పోస్టులు అవన్నీ కూడా ఉపసంహరించుకోవాలని చెప్పి, అలాగే వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి అప్రూవల్ కూడా పంపించాలి అని ఇచ్చిందన్నమాట. కైండ్లీ రిఫర్ టు ద IGSS లెటర్ నెంబర్ ID something dated on 6th July 2026 on the above subject. In this regard, it is intimated that Ministry of Home Affairs has accorded approval for withdrawal of CISF strength, security wing and fire wing from Visakhapatnam Steel Plant. Further, the ministry has directed to get all the outstanding dues cleared by the management. Pursuant to Ministry of Home Affairs approval and in accordance of Section 14 of 2 of CISF Act, necessary action may kindly be taken for withdrawal of CISF. Total 1,033 posts in security wing and 298 posts in fire wing from Visakhapatnam on 7th November 2026 after a 3-month notice period. It is also requested to ensure recovery of all the pending dues to CISF from the management. After withdrawal of CISF, a compliance report may be sent to this directorate immediately and followed by the no dues certificate from the sector IG in the enclosed proforma for processing the abolition of the sanctioned posts as per the direction of Ministry of Home Affairs. ఏం చేద్దాం అనుకుంటున్నారు స్టీల్ ప్లాంట్ భద్రతని? రేపొద్దున జరగరాని జరిగితే అంటే ఇప్పుడు ఉపసంహరించుకుంటున్నారు, మరి కొత్తగా ఏమైనా వేరే బలగాలను ఇస్తున్నారా, లేదు స్టేట్ అండర్టేకింగ్లోకి ఏమైనా ఇస్తున్నారా?
క్లారిఫికేషన్ అనేది కూడా లేకుండా ముందుగా ఉత్తర్వులు పడేయడం, జనాల్లో ఒక అనిశ్చితి క్రియేట్ అవ్వడం, తర్వాత తిట్లు తినడం. ఆ తర్వాత మళ్ళీ వచ్చి లేదు సిఐఎస్ఎఫ్ కొత్త బ్యాచ్ని ఇస్తామనో లేదంటే ఇంకో బ్యాచ్ని ఇస్తామనో ఇంకోటనో మాట్లాడడం. అది కూడా ఇప్పుడు లేదు. ఇప్పుడు నవంబర్ దాకా కదా, నవంబర్ తర్వాత అప్పుడు మళ్ళీ ఏమైనా ఉంటుందేమో అని చెప్పి మాట్లాడడం. మరి ఏమనుకోవాలో తెలియనటువంటిది. ఏం చేస్తుంది అసలు హోంశాఖ వాళ్ళు? అంటే సెపరేట్ భద్రత రాష్ట్రం పెట్టుకోవాలని చెప్తోందా? ఇచ్చేసేయండి, స్టేట్కి ఇచ్చేయండి. సెంటర్ నుంచి డివైడ్ చేసేసి కంప్లీట్ స్టేట్ మేనేజ్మెంట్కి ఇచ్చేసేయండి. మొత్తం మేనేజ్మెంట్ ఇక్కడ స్టేట్ వాళ్ళే చూసుకుంటారు. ఆ సెక్రటరీ ఉంటాడు అక్కడ స్టీల్ ప్లాంట్కి సంబంధించి స్టీల్ మినిస్ట్రీలో. ఆయన చేసేటువంటి పనులకి, ఆయన తీసుకునే నిర్ణయాలు, వీటన్నింటికి కూడా ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. అంటే ఏంటి, ఇప్పుడు నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భద్రత అవసరం లేదు, మొత్తం మార్కెట్ అంతా దానికే వెళ్తుంది అన్నటువంటి ఒక పాయింట్ ఏమైనా ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారా? మరి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది, ఎలా స్పందిస్తుంది, ఏం చెప్తారు దీనికి? ప్రైవేటీకరణ అన్నటువంటి పాయింట్లో కానీ, లేదు విశాఖ స్టీల్ ప్లాంట్ చరిత్ర ముగిసిపోవాలి అనేటువంటి ఒక పాయింట్లో కానీ తీసుకునేటువంటి నిర్ణయాలు అనుకోవచ్చా? పైకి చెప్పడం, మాటలు మాత్రం పైకి చెప్తారు, కానీ వాస్తవం దగ్గరికి వచ్చేసరికి మాత్రం ప్రజలతో ఆడుకోవడం అన్నటువంటిదేనా? చూద్దాం. నోటీసులు అయితే పంపించారు, తీసుకోవాలని నిర్ణయం తీసుకొని రేపన్న రోజు ప్రజలే చెప్తారు సమాధానం, ఎవరైనా సరే. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.